హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం ప్లాస్టిక్ గురించి. యాక్చువల్గా నేను ఒక 1 ఇయర్ బ్యాక్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ అనుకుంటుంటారు ఈ భూమి పైన ప్లాస్టిక్ తగ్గించాలి అంటే ఎక్కడి నుంచో రావాలి, ఎవరో మార్పు తీసుకురావాలి, పైనుంచి గవర్నమెంట్ తీసుకురావాలి అని చెప్తూ ఉంటాం కదా. అదంతా కాదు, మన యొక్క థాట్ వల్ల మనం అది హ్యాపీగా అక్కడ మనం ప్లాస్టిక్ అనేది రిమూవ్ చేయొచ్చు అనమాట. నేను ఒక 1.5 ఇయర్ బ్యాక్ నాకు ఈ ఆలోచన వచ్చింది, ప్లాస్టిక్ తగ్గించాలి అనేసి. నేను గట్టిగా సంకల్పం పెట్టుకున్నా. నేను నా చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్లో నేను గట్టిగా అనుకున్నా లోపల, నేను ప్లాస్టిక్ తగ్గించాలి అనేసి. అది ఆ కోరిక నెరవేరింది. చక్కగా మా ఊర్లో ఎమ్మెల్యే గారు అండ్ మున్సిపాలిటీ చైర్మన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ప్లాస్టిక్ బంద్ చేయాలి October 2 అని చెప్పారనమాట. నాకు ఎక్కడ లేని ఆనందం అనమాట. నా యొక్క థాట్ అలా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నేను మార్పు తీసుకురావాలంటే ఏదో ఒకటి మిరాకిల్ జరగాలి అని నా యొక్క థాట్ పైన నేను ప్రాసెస్ చేశాను అనమాట. ఇది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి నాకు ఈ ఆలోచన వచ్చింది అనేసి నేను గట్టిగా నమ్మా అనమాట. అప్పుడు జరిగింది ఈ ప్రాసెస్. నేను 3 months లోపల అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏవైతే 3 months ఉన్నాయో ఆ 3 months లోపల దాదాపు నేను 6,000 టన్నులు, అంటే 6,000 టన్నులు అంటే 6,000 kgs. అంటే ఎంత ప్లాస్టిక్ మనం తగ్గించిన వాళ్ళం అవుతాం వితిన్ 3 months లోపలే అనమాట. ఇంకా 3 months కూడా అవ్వలేదు నేను స్టార్ట్ చేసి కూడా. ఇది బాగా ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పినప్పటి నుంచి అనమాట. అంటే ఏదైతే మనం గట్టిగా సంకల్పం చేస్తామో, యూనివర్సల్ వర్క్ చేస్తామో అది ఖచ్చితంగా అయి తీరుతుందనమాట. ఏది సాధించలేనిది, ఏది అవ్వనిది అంటే ఏమీ లేదనమాట భూమి పైన. మన యొక్క థాట్ గట్టిగా ఉండాలి. అది ఎలా ఉండాలంటే ఒక నమ్మకంతో ఉండాలి, ట్రస్ట్ చేయాలి. యూనివర్సల్ ఖచ్చితంగా ఇస్తుంది. యూనివర్సల్ వర్క్ ఖచ్చితంగా మనం ఏదైనా చేయాలి అనేది యూనివర్సల్ వర్క్ 100% అవుతుంది. అది నేను నమ్మా అనమాట. ఇంకా నేను లాస్ట్లో ఇబ్బంది అనిపించింది, నేను ఊరికే పెట్టానేమోగా అనేసి అనిపించింది. కానీ లాస్ట్ మిరాకిల్గా ఆలోచించాను, ఏదో ఒకటి మిరాకిల్ జరగాలి, ఇక్కడ జరుగుతుంది తప్పనిసరిగా అని అనుకునే లోపల ఇది అయిపోయింది. చక్కగా 3 monthsలోనే నేను 6,000 kgs, అంటే ఎంత ప్లాస్టిక్ తగ్గించిన వాళ్ళం అవుతాం వితిన్ 3 monthsలోనే. అలా అనుకుంటే మనం ఎన్ని కేజీలు తగ్గించిన వాళ్ళం అవుతాం. అలాగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఇది అందరి బాధ్యత అనమాట ప్లాస్టిక్ తగ్గించడం. నాకు తెలిసి ఇప్పుడిప్పుడే అందరికీ కూడా ప్లాస్టిక్ గురించి అందరికీ తెలుసు, అది ఎంత ప్రాణాంతకరం అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి చక్కగా ఈ భూమిపైన ఈ సేవ చేసుకునే భాగ్యం అందరూ కూడా తీసుకోవాలి. అందరి వల్ల అవుతుంది. ఇప్పుడు నేను ఒక లేడీ కాలేజీ మానేసి చక్కగా ధ్యాన క్లాసులు చెప్పుకుంటున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది, బిజినెస్లో రాణించడం అనేది చాలా చేస్తూ ఉంటే అది అలవాటు అయిపోతుంది. వర్క్ ఏది కష్టం అనేది కాదు. నాకు అది చాలా ఈజీ అనిపించింది. ఇంత ఈజీ నా బిజినెస్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈరోజు నాకు చాలామంది పోటీ వస్తున్నారు ఈ బిజినెస్లో అనమాట. అంటే నేను ఆ యొక్క ఆలోచన వల్ల స్టార్ట్ చేయడం, నా బిజినెస్ అంటే ప్లాస్టిక్ నేను తగ్గిస్తా అనుకోకుండా, లేకపోతే వాళ్ళ బిజినెస్ పరంగా అవ్వచ్చు, కానీ వాళ్ళు చేస్తూ ఉండడం అంటే నాకు నవ్వు వస్తుంది అనమాట. పోటీ వస్తున్నప్పుడు కొంచెం బాధ ఉంటుంది, కానీ నాకు అక్కడ అనిపించట్లేదు. ఏం జరగాలో జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుందో చూద్దాం, హ్యాపీగా ఉందాం, హ్యాపీగా ప్లాస్టిక్ తగ్గిద్దాం అనేది నా లోపల ఒక అమితమైన హ్యాపీనెస్ అనమాట. అందరూ ముందుకు రావాలి ఫ్రెండ్స్. ప్లాస్టిక్ తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనమాట. ఎందుకంటే ఇది మనందరి భూమి అనమాట. మనం ఈ భూమిని ఎప్పుడైతే సేవ్ చేసుకోగలుగుతామో, ప్లాస్టిక్ తగ్గించగలుగుతామో, ఈ మూగ జీవాలని కానీ మనం కానీ హాని అనేది తగ్గించుకోగలుగుతాం ఫ్రెండ్స్. లేకపోతే చాలా కష్టపడతాం. ఈ అనారోగ్య సమస్యలు కానీ, భూమి మీద ఎన్నో ప్లాస్టిక్ సంబంధించి ఎంతో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట. ఎన్నో టన్నులు మనం ప్లాస్టిక్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నామన్నమాట. అది రీసైక్లింగ్ మన దేశంలో లేదు. కాబట్టి మనం ఎంత ప్లాస్టిక్ తగ్గించుకోగలిగితే వీలైనంత మీరు ఎకో ప్రోడక్ట్స్ వాడండి, బ్యాగ్ తీసుకెళ్ళండి. ఇంకా మీరు ఏ విధంగా ప్లాస్టిక్ తగ్గించగలనేది మీ మైండ్లో మీకు ఆలోచన తడుతుంది. ఆలోచిస్తే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను కాంటాక్ట్ అవ్వడానికి ఇక్కడ నా నెంబర్ ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నన్ను కాంటాక్ట్ అవ్వండి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.